ప్రజాప్రతినిధులుగా ఉన్నోళ్ళు గ్రౌండ్కి వెళ్తే సమస్యలు తెలిస్తే ఆ సమస్యలు విన్నాక పరిష్కరించడం అన్నటువంటిది ముఖ్యం. కాస్త కమిటెడ్ పొలిటీషియన్గా ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి పని చేశారు. ఏదైతే సంక్షేమ వసతి గృహం దగ్గరికి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడితే శానిటేషన్ సరిగ్గా లేదన్నటువంటి విషయాన్ని చూపించారు. వెంటనే దానికి అలాగే యాక్షన్ తీసుకోమని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట కోసం ఏర్పాటు చేసిన కూరగాయల నాణ్యత లేకపోవడం మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్కి వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఆ హాస్టల్కి నుంచి మురుగునీళ్లు వెనకాల నిలబడిపోతున్నాయి. దాన్ని చూసినటువంటి చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేసి తక్షణమే డ్రైనేజీ పైపులు ఏర్పాటు చేసి మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోమని చెప్పి పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థులకు దోమల నుండి ఇబ్బంది కలగకుండా కిటికీలకు దోమల నెట్లు ఏర్పాటు చేయమని ఆదేశించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల సంక్షేమం మీద చంద్రబాబు గారు చెప్తుంటే మీరు సరిగ్గా గ్రౌండ్ లెవెల్లో పాటించట్లేదు ఏంటంటూ మందలించారు. అలాగే ప్రతి ఎమ్మెల్యే కనుక సాంఘిక సంక్షేమ హాస్టళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిష్కరించగలిగితే అద్భుతంగా ఉంటుంది.